హలో గైస్, తిరుపతి వెళ్ళి వచ్చే దారిలో లాస్ట్ లోనైతే మేము ఆలంపూర్ జోగులాంబ టెంపుల్ కి అయితే వచ్చేసామండి. సో నైట్ 8:30 తర్వాత దర్శనం దొరకదు అనమాట, టెంపుల్ క్లోజ్ చేసేస్తారు. సో మేము టైం అవుతుందని చెప్పేసి ఫాస్ట్ గా వచ్చేసామన్నమాట. మధ్యలో మా కార్ టైర్ కూడా పంచర్ అయింది. సో అది కూడా సాల్వ్ చేసుకొని వచ్చేసరికి ఎగ్జాక్ట్ గా 8:20 వరకు టెంపుల్ కి వచ్చేసామన్నమాట. ఇది మేము ఫస్ట్ టైం రావడం, నేను ఎస్పెషల్లీ. సో చాలా బాగా జరిగిందండి. అమ్మవారు అయితే నిజంగా సో ఎంత బాగుందంటే అమ్మవారు చాలా చాలా బాగున్నారు. సో నేను ఫస్ట్ టైం చూడడం, అందరూ అంటుంటే నేను ఏదో అనుకున్నాను కానీ సార్ నిజంగా ఆ అమ్మవారు శక్తిపీఠంలో ఇది ఒక అమ్మవారు అనమాట, ఈ అమ్మవారు. సో చాలా బాగా అనిపించింది. సో ఆ రోజు చంద్రవంక కూడా, అమ్మవారు చంద్రవంక నెలవంక కూడా ఉందండి. సో చంద్రవంకకి నెలవంక చూడండి, రెండు దర్శనాలు ఒకేసారి జరిగాయి. చాలా చాలా బాగా అనిపించింది. అందులోని శ్రావణ మాసము, సో చాలా బాగా అనిపించిందండి. శ్రావణ మాసంలో ఫస్ట్ మేము అమ్మవారిని దర్శించుకోవడం చాలా చాలా బాగా అనిపించింది. సో ఈ శక్తిపీఠం అమ్మవారిని దర్శించుకోవడం అనేది చాలా అదృష్టవంతంగా భావిస్తున్నాము. సో మీకు వీలైతే మీరు కూడా శ్రావణంలో కంపల్సరీగా జోగులాంబ అమ్మవారికి అయితే దర్శనం చేసుకుంటే చాలా బాగా జరుగుతుంది. సో మంచి ఆశీర్వాదం అయితే దొరుకుతుంది అనమాట. సో ఇక్కడ విగ్రహాలు కూడా పురాతనమైనవి కదండి, చాలా చాలా బాగున్నాయి. చాలా అసలు నేనైతే ఫస్ట్ టైం చూడడము. సో నందీశ్వరుడు కానీ, సో ధ్వజస్తంభం టెంపుల్, సో చాలా చాలా బాగా అనిపించిందండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. నా వీడియోస్ వాచ్ చేస్తున్నందుకు. కొత్తగా చూసే వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.